वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। तोंडमुनेकदन्तमु तोरपुवोज्जयु వామహస్తము నిండుగమ్రోయుగజ్జలు మెల్లని చూపుల మందహాసము కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తలయా. ఓయి గణాధిపా నీకు మృక్కెదను తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూనితిన్ నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా నృత్యం సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదువాక్కునం సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మాతా మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామ మత్సఖా రాఘవేశః సర్వసం మే రామచంద్రో దయాళు
నాణ్యం దేవ నైవ జానే న జానే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. పూజ్యులు గురుదేవులు నాకు ఈ జ్ఞాన భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు జానపాటి నటరాజు గారికి పాదపద్మలకు వేవేల నమస్కారములతో నా సుందరాకాండము కొనసాగిస్తున్నాను. అపావృత కాంచనరాజివర్ణాః కాశ్చిత్ పరార్థ్యా స్థపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ శశలక్ష్మవర్ణాః కాంత ప్రహీణా రుచిరాంగవర్ణాః. అచ్చటి స్త్రీలలో కొందరు మేలి ముసుగులు లేని వారై బంగారు తీగల వలె మెరసిపోతుండిరి. కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుచుండిరి. మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి. కొందరు సుందరాంగులు ప్రియ విరహ తాపములకు లోనయ్యుండిరి. అట్టి లతాంగులను ఆ మారుతి కాంచెను. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః గృహేషు హృష్టాః పరమాభిరామా హరిప్రవీర సదదర్శ రామాః. అనంతరము మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను కపివరుడు చూచెను. ఇంకను మిక్కిలి మనోహరముగా ఉన్న స్త్రీలు తమ తమ గృహముల యందు ఆనందముగా నుండుటను కూడా వీక్షించెను. చంద్ర ప్రకాశాశ్చ హి వక్రమాలాః వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానాం చ దదర్శమాలాః శతహ్రదానామివ చారుమాలాః. చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచ్చటి స్త్రీల ముఖములను వంకరగానున్న కనురెప్పలు గల వారి నేత్రములను విద్యున్మాలల వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను అతడు చూచెను. నత్వేన సీతా పరమాభిజాతా పతిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రపుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. కాని మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతల వలె రూప సౌభాగ్యము గలదియు అయోనిజయు కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రము అతడు చూడలేదు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాంతాం మదనాభివిష్టాం భర్తుర్మనః శ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో పరాభ్యశ్చ సదా విశిష్టాం.
అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయై ఆయన దర్శనమునకై ఎదురు తెన్నులు చూచుచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనసునందు స్థిరముగా నిలిచియున్నట్టిదియు నారీరత్నములలో అత్యుత్తమరాలును అయిన సీతాదేవిని మాత్రం అతడు దర్శింపలేదు. ఉష్ణార్దితాం సానుసృతా ప్రకంటీం పురా వరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మా అభిరక్త కంఠీం వనే పవృత్తామివ నీలకంఠీం. శ్రీరాముని విరహముచే పరితపించుచున్నదియు కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గద కంఠముతో ఒప్పుచున్నదియు లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టిదియు అందమైన కనురెప్పలు గలదియు మధురమైన కంఠస్వరము గలదియు వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరి వలె విలసిల్లునదియు అయినా సీతాదేవి మాత్రము కనబడలేదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. అస్పష్టమైన ఆకారము గల చంద్రరేఖ వలెను ధూసరితమైన బంగారు రేఖ వలెను గాయము మానిన గుర్తుగా మిగిలిన బాణరేఖ వలెను గాలి తాకిడికి చల్లా చెదరైన మేఘ శకలము వలెను కృషించి ఉన్న జానకీదేవి మాత్రము అతడ ఆ పావనికి కనిపింపలేదు. సీతామపస్య మనుజేశ్వరస్య రామస్య పత్నీ వదతాం వరస్య బభూవ దుఃఖాభిహత శిరస్య ప్లవంగమో అన్నంద ఇవాచిరస్యాం. వాక్చతులలో శ్రేష్ఠుడును నరేంద్రుడునైన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెదకినను ఆమె కనబడుకపోవుటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్ని వలె దిక్కుతోచని వాడయ్యను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే పంచమ సర్గః. అథ స్వామి ఆరవ సర్గము రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట. సనికామము విమానేషు విషన్నః కామరూపధృకు విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః. కామరూపధారి అయిన ఆ హనుమంతుడు రావణుని గృహముల యందు ఎచ్చటను సీత జాడ కానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. అనంతరము జాగరూకుడై నేపుతో లంక యందంతటను అన్వేషింపసాగెను. ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతు సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారము గల రావణుని ప్రాసాదమును సమీపించెను.
రక్షితం రాక్షసై ఘోరై సింహైరివ మహద్వనం సమీక్షమాణో భవనం చకాసే కపికుంజరః. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యము వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడుబడుచుండెను. అట్టి భవనమును పరికించు చూచు ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయను. రూప్యకోపహితైశ్చిత్రైః తోరణైః హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను. అది చిత్ర విచిత్రములైన అంతస్తులతోడను అందమైన ద్వారములతోడను అలరారుచుండెను. గజాస్థితై మహామాత్రై శూరైశ్చ విగతశ్రమై ఉపస్థితం మసంహార్యై హయై స్యందనయాయిభిః. ఆ రావణ భవన సమీపమున అలుపెరగని వారును సూరులను అయిన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించియుండిరి. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులయ్యుండిరి. సింహవ్యాఘ్ర తనుత్రానై దాంతకాంచన రాజతై ఘోషవద్భి విచిత్రైశ్చ సదా విచరితం రథై. అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనులను నర్చుచు ఇటునటు సంచరించుచుండెను. అందు సింహ వ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడి ఉండెను. బహురత్న సమాకీర్ణం పరార్ధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం. ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. దృశ్యైశ్చ పరమోదారైః తతస్థైశ్చ మృగపక్షిభిః వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః. ఆ భవనము సుశిక్షితులు వినయశీలులు బాహ్య రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉండెను. ముదిత ప్రమదారత్నము రాక్షసేంద్ర నివేశనము వరాభరణ సంహ్రాదై సముద్రస్వన నిస్వననం. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపు అలల వలె ధ్వనుల వలె మనోజ్ఞములయ్యుండెను.
తద్రాజగుణసంపన్నం ముఖ్యైశ్చాగరుచందనైః మహాజనైః సమాకీర్ణం సింహైరివ మహద్వనం. ఆ ప్రాసాదము ఛత్ర చామరాది రాజసిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరు చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను. అది బలిష్ఠులైన రాక్షసులతో కూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యాశ్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచ్చట రాక్షసులచే నిత్యార్చనలు, పర్వదినముల యందు హోమ కార్యములు, పూజలు కొనసాగుచుండెను. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహద్వేస్మ మహారత్న పరిచ్ఛదం. మహారత్న సమాకీర్ణం దదర్శ మహాకపిః విరాజమానం వపుషా గజాశ్వరథ సంకులం. లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః. ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది, విశాలమైనది, రావణ భయముచే నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగబడిన పైకప్పులు గలది, శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానర వీరుడు దర్శించెను. గజాశ్వరథములతో నిండినదై మధురాకృతిలో విరాజిల్లుచున్న ఆ భవనము లంకా నగరమునకే ఆభరణమని ఆ మహాకవి తలంచెను. అట్టి రావణ భవన సమీపమును అతడు సంచరించెను. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సహా. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను, ప్రాసాదములను, ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరుగసాగెను. అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతోన్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే స మహాకపిః. మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ. వజ్రదంశ్రస్య చ తథా పుప్లువే స మహాకపిః. సుఖస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః. తథా ఇంద్రజితో వేస్మ జగామ హరియూథపః
జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనం పైకి దుమికెను. పిమ్మట మహాపార్శ్వుని గృహము పైకి ఎగిరెను. అనంతరము మేఘ సదృశ్యమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదికి, పిమ్మట విభీషణుని హామ్యము పైకి చేరెను. తదనంతరము ఆ మహాకవి మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంష్ట్రుడు మొదలగు వారి భవనములపై తిరిగెను. పిమ్మట మహా తేజశాలి అయిన మారుతి, ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలగు వారి భవనములన్నింటినీ క్రమముగా గాలించెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువే సమహాకపిః. ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ. శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్ర జిహ్వానాం తథా హస్తిముఖస్య చ కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి క్రమమాణః క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః. అటు పిమ్మట రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం బుద్ధిమతాం బుద్ధిం దదర్శ సమహాకపిః. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనముల యందు సంచరించుచు సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను. రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలః రక్షసీ వికృతే క్షణాః. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచూ రావణుని సమీపమున శయనించిన వారును వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను చూచెను.
శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతేర్గృహే. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుప గుదియలను చేతబట్టియుండిరి, కొందరు శక్తి తోమరములను దాల్చియుండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను. రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణతోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరింశ్చాపి మహాజనాన్. అతడు వివిధాయుధములను ధరించి ఉన్న మహాకాయులకు రాక్షసులను ఎర్రనివి తెల్లనివి మహావేగ గమనము గలవియగు బంధింపబడి ఉన్న గుర్రములను గాంచెను. కులీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాన్ యుధి. నిహంత్రూన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సహ క్షరతశ్చ యథా మేఘాన్ సౌరతశ్చ యథా గిరీన్. మేఘ స్థవిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఉత్తమ జాతికి చెందినవి చక్కని ఆకారము గలవి శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి యుద్ధాది విద్యలయందు సుక్షితములైనవి ఐరావత తుల్యములైనవి రణరంగమునందు శత్రు సైన్యములను హతమార్చునవి వర్షించుచున్న మేఘముల వలె మదజలములను స్రవించుచున్నవి పర్వత సదృశ్యములైనవి మేఘ గర్జనల వలె ఘింకరించుచున్నవి సమర రంగమున శత్రువులకు ఎదిరింపరానివి అయిన మదపుటేనుగులను ఆ రావణ నిలయమును కపివరుడు గాంచెను. బంగారు అలంకారములు గలవియు స్వర్ణాభరణములచే భూషితములైనవియు మధ్యందిన సూర్యుని వలెనున్న వేల కొలది సేనలను రావణ నివేశమునందు హనుమంతుడు వీక్షించెను. శిభికాః వివిధాకారాః సకపి మారుతాత్మజః లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ క్రీడాగృహాణి చాన్యాని దారు పర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. రావణ సదనమున వాయుసూతుడైన హనుమంతుడు వివిధాకారములతోనున్న పల్లకీలను చిత్ర విచిత్రములైన పొదరిండ్లను చిత్రశాల గృహములను క్రీడా మందిరములను దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను సురత క్రీడాగారములను పగటిపూట విహరించు రమ్య ప్రదేశములను పరికించి చూచెను. సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిః
ఆకీర్ణం దదర్శ భవనోత్తమం అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః ధీర నిస్థిత కర్మాంతం గృహం భూతపతేరివం అచ్చిద్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాథ తద్వేస్మ రశ్మిమానివః రశ్మిభిః జాంబూనద మయాన్యేవ శయనాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపః మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైనదియు క్రీడా మయూరములతో నిండినదియు ధ్వజ పతాకములచే విలసిల్లుచున్నదియు అనేక రత్నములతో విలసితమైనదియు మహాపద్మాది నవనిధులకు నెలవైనదియు సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఃఫలముగా ప్రాప్తించినదియు రత్నకాంతులతోనూ రావణుని తేజస్సుతోను వెలుగొందుచున్న ఆ భవనము చండకిరణుడైన సూర్యుని వలె తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆ కపీశ్వరుడు కాంచన మయములైన అతడి తల్పములను ఆసనములను ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను. మధ్వాసవకృతే క్లేదము మణిభాజన సంకులం మనోరమం సంవాధం కుబేర భవనం యథా నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగతల ఘోషైశ్చ ఘోషవద్భిః వినాదితం. తేనెలతో కూడిన మద్యములతో తడిసినదియు మనులు పొదిగిన పాత్రలతో అలరారుతున్నదియు ఆ భవనము కుబేర ప్రాసాదము వలె విశాలమై మనోహరముగా నుండెను. అది కాళీ అందెల సవ్వడుల చేతను వడ్డానముల రవలుల చేతను మృదంగ నాదములతోడను మారుమోగుచుండెను. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శత సంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. అదే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. రామాయ
రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే.